అయితే మీకోసం కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. ఇదైతే కొంచెం పన్నీర్ మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకోండి. ఇదైతే తురిమిన క్యారెట్, ఇది కరివేపాకు కళ్ళకి చాలా మంచిది. ఇదేమో శనగలు మరియు పెసలు, ఇవైతే నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇవైతే పచ్చిమిరకాయలు, ఇదైతే ఉల్లిపాయలు. సరే, ఇంక ఇవన్నీ ఆపేసి మన రెసిపీలోకి వెళ్దాం. కానీ సరే ఇప్పుడైతే రెసిపీని కానిచ్చేద్దాం. రెసిపీలోకి ఫస్ట్ నేనైతే నూనె బదులు నెయ్యి అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా నెయ్యి ఎలా కరిగిపోతుందో. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు ఎలా వేసుకోవాలో. పని మాకు తర్వాత వేసుకోవచ్చు, తర్వాత చూపించచ్చు మామూలుగా ఇట్లా వేసినట్టు. తర్వాత అయితే పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇవంతా కొంచెం మగ్గిన తర్వాత మనకి ఉప్పు వేసుకోవాలన్నమాట. మనమైతే ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకోవాలి, ఎక్కువ కూడా వద్దు. తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు మరియు పసుపు కలిపిన తర్వాత మనమైతే పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇవైతే కొంచెం వేగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు క్యారెట్ వేసి ఈ క్యారెట్ కూడా కొంచెం వేగాలి. ఇప్పుడైతే ఇదైతే వేగిందనమాట.
ఇప్పుడు మనమైతే ఉడకబెట్టుకున్న శనగలు మరియు పెసలు వేసుకోవాలి. చూసారు కదా ఎలా వేసుకుంటున్నారు. మళ్ళీ కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలన్నమాట. కొంచెం కారం అయితే వేసుకోవాలి. అన్నం వేసుకోవాలన్నమాట. మీకు ఎంత కావాలో అంత రైస్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. వేగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే ఇప్పుడే దించేసుకోవాలి స్టవ్ కట్టేసుకొని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయింది. దీన్ని రైతాతో మరియు మీ దగ్గర రైతా లేకపోతే ఈ ఉల్లిపాయతో కూడా తినొచ్చు. ఇప్పుడైతే నేను ఇది టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇది సండే రోజు ప్రయత్నించండి. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.